ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈరోజు మనము మకర రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. మకర రాశి వారికి మార్చి 27 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే మకర రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం అండి. మన గురుపై వచ్చి విజయరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 630226721110. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత కలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి సంపూర్ణ భవిష్యత్తు ఖచ్చితంగా చెప్తారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణము అన్ని రకాల సమస్యలు కూడా 100% సమస్యకు పరిష్కారం చెప్తారు. మన గురుగారు పంట పొలాలు, ఇళ్ల స్థాలకైనా ఖాళీ ప్లేస్లో ఉన్న గుప్తనిధి కూడా బయట తీస్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశివారి రేపు తిరుఫలిత ప్రకారము ఒక వార్త అయితే రాబోతుంది. ఆ వార్త ఎటువంటి వార్త, ఆ వార్త ద్వారా మీకు ఎటువంటి శుభఫలితం కలగబోతున్నాయో ఇటువంటి వివరాలను కూడా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక ముందుగా ఈ రాశివారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే, అలాగే ఈ రాశివారి రకాలు కూడా మంచి మనస్తత్వం కలవాలని చెప్పుకోవాలండి. ఎవరైనా సహాయం కోసం వస్తే వీరి దగ్గర ఉన్నది కూడా ఇచ్చేసి సహాయం చేయడంలో ముందుంటారని చెప్పుకోవాలి. అన్ని రకాలు కూడా ఈ రాశివారు ముందంజల వ్యక్తిత్వాన్ని అనగా దృఢంగా సంకల్పంతో కార్యాచరణ శక్తిని అయితే కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోయిన మనస్తత్వం కలవారు. అదేవిధంగా ఈ రాశివారు ఎక్కువగా అధికంగా కనిపిస్తూ ఉంటారు. కార్యక్రమంలో సంఘంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే కార్యదర్శిత కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనైనా సరే ఈ యొక్క రాశివారు అయితే మొదలు పెడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున ఈ రాశివారి కండకాలు కూడా అంటే పరిశీలించినట్లయితే అండి, వీరికి ఒక వార్త అయితే రాబోతుంది. అలాగే మిశ్రమైనటువంటి ఫలితాలను అయితే వీరు చూస్తారు. వృత్తి జీవితంలో అలాగే ఏ పని అయితే చేస్తున్నా కానీ వీరి యొక్క కుల వృత్తులు కానివ్వండి, వ్యాపారాలు కానివ్వండి, లేదంటే ఉద్యోగాలు కానివ్వండి, ఏ విధంగా వీరు చేసినటువంటి పనులైనా కానీ చాలా మంచి సానుకూలమైన మిశ్రమైనటువంటి ఫలితాలను అయితే రేపటి వీరైతే చూడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఊహకు కూడా అందినటువంటి మంచి లాభాలను అయితే ఈ రాశివారు రేపటి రోజున పొందబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే వీరికి ఒక శుభవార్త కానీ లేదంటే అశుభవార్త కానీ ఏదైనా కానీ ఒక వార్త రూపంలో అయితే రాబోతుంది. ఇక వీరు చేసినటువంటి పనిలో కాస్త ఒత్తిడి కూడా రేపటి ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మెరుగైనటువంటి ఫలితాలు అయితే వీరు చేస్తున్నటువంటి ఫలితాలు అంటే మంచి పనిలో మంచి ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అంటే పురుషులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, మీ యొక్క భాగస్వామి వల్ల మీ ఊహకు అందినటువంటి వార్త అయితే రాబోతుంది. మీ వలన మీ కుటుంబంలో కూడా ఎంతో ఆనందం అయితే రేపటి వెళ్ళివేరబోతుంది. అంటే ఒక మంచి శుభవార్త అయితే మీ యొక్క భాగస్వామి ద్వారా మీకైతే తప్పకుండా షాక్కు గురయ్యే విధంగా మీకు వార్త అయితే ఉండబోతుంది. అయితే మిమ్మల్ని ఆందోళన పెట్టేటువంటి అంశం కూడా ఈ రాశి వారి యొక్క జీవితంలో రేపటి రోజున కనిపిస్తూ ఉందండి. అలాగే ఒక న్యూస్ను భాగస్వామి మూలంగా మీరు వినబోతున్నారు. కుటుంబ సభ్యులతో వాగ్వాదాలు కూడా జరుగుతాయి, అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈ అంశంలో తగినటువంటి జాగ్రత్త అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు ఇంకా అనవసరంగా గొడవ ఎక్కువగా చేసుకోకుండా గొడవ తీవ్రతను తగ్గించి ఈ విధంగా ప్రయత్నాలు అయితే మీరు చేసుకోవాలి. అప్పుడు ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. అలాగే ఈ రాశి వారి యొక్క జాతక ప్రకారం చూసినట్లయితే ఆర్థికంగా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి మీరు ఇదివరకు ఏమైనా ప్రయత్నాలు చేసి ఉన్నట్లయితే ఆ ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా రేపటి సక్సెస్ అవుతాయని చెప్పుకోవాలి. దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ను మీరైతే తప్పకుండా రేపటి రిసీవ్ చేసుకోబోతుందని చెప్పుకోవాలండి. ఇక బంధువుల్లో కూడా మీకు గొడవ జరిగేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి అనవసరంగా గొడవ పెంచుకోకుండా తగ్గించుకోవడానికి మాత్రమే మీరైతే ప్రయత్నాలు చేయాలి. అలాగే ఏదైనా కానీ సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడానికి మీ వంతు మీరుగా తప్పకుండా మీరైతే ప్రయత్నం చేయండి. ఇక అలాగే రేపటిన కొన్ని సానుకూల అలాగే కొన్ని అనుకూలమైన ఫలితాలు, కొన్ని అనుకూలంగా లేనటువంటి ఫలితాలు అయితే రేపటి మీకైతే కనిపిస్తున్నాయండి ఈ రాశి వారికి. కాబట్టి తప్పకుండా మీరైతే కొన్ని విషయాల్లో జాగ్రత్త పాటించాల్సిన అవసరమైతే ఉంది. శ్రేయోభిలాషులతో చర్చించండి. అలాగే మీకు ఉన్నతమైనటువంటి ఫలితాలు ఖచ్చితంగా అందించాలి. మీకు దైవానుగ్రహం కూడా మరిన్ని శుభ ఫలితాలను పొందాలంటే ప్రతికూలం అనుకూలంగా మార్చుకోవాలంటే శివారాధన అయితే తప్పనిసరిగా చేసుకోవాలి. ఇక ఈ రాశివారు రేపటి రోజు ఖచ్చితంగా కూడా శివారాధన కూడా మీకు మేలు చేస్తుందండి. అన్ని రకాల కూడా మీరు మీ యొక్క శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు.
మీ ఆర్థిక స్థితి కనుక మీకుంటే మీ ఒక దేశీయ గోమాత దానంగా ఎవరికైనా దానంగా ఇవ్వండి. మీ వల్ల అపారమైనటువంటి పుణ్యఫలం కూడా మీరైతే ఖచ్చితంగా పొందుతారు. అలాగే మీ శక్తి మేరకు పేదలకు పాదరక్షాలు, గొడుగులు ఇలాంటివి ఎప్పుడు ఎలాగో ఎండాకాలం కాబట్టి చక్కగా దానం చేయడం వల్ల మీకు శుభకరమైన మంచిగా ఉంటుంది. దాహుడు తీర్చడానికి కూడా ప్రయత్నం చేయండి. ఎవరికైనా ఖచ్చితంగా దాని తాలూకు అంటే ఎవరికైనా కానీ దాహం తీర్చే విధంగా మీకు ఏదో ఒక ప్రయత్నం అయితే తీర్చండి. అలాగే ఖచ్చితంగా కూడా శివారాధన చేసుకోండి. ఇక రేపటి మీ జీవిత భాగస్వామ్యాలు ఎటువంటి పరిస్థితి మీకు రాబోతుందంటే, ఎటువంటి వార్తలు మీరు వినబోతున్నారంటే ఈ పూర్తి అంశం కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి. అంటే మీరు ఏ విషయానైనా కానీ జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయం పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలి. ఏ వార్త అయితే మీకు శుభవార్త అంటే కొన్ని శుభవార్తలు వినేటువంటి ఛాన్స్ ఉన్నాయి, అంటే కొన్ని అశుభవార్తలు గొడవలు జరిగేటువంటి ఛాన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి కుటుంబంలో కాస్తంత అప్రమత్తంగా అయితే ఉండవలసిన అవసరం అయితే ఉంది. చాలా అవసరం ఉందండి. అంటే మీరు భాగస్వామి వలన సంతానం సంబంధించిన విషయం కావచ్చు, లేదంటే ఏదైనా కూడా గుడ్ న్యూస్ అయితే భాగస్వామి అయినటువంటి అవకాశాలు ఛాన్స్ కనిపిస్తున్నాయి. మరొక విధంగా ఏంటంటే కుటుంబంలో అనవసరమైనటువంటి గొడవల విధంగా జరిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇంట్లోనే బంధువులతో కావచ్చు, లేదంటే కుటుంబ సభ్యులతో కావచ్చు, ఏదైనా కానీ చిన్న గొడవ కాస్త పెద్ద గొడవ జరిగే అవకాశం అయితే విపరీతంగా రేపటి కనిపిస్తుంది. మరి రేపటి మీరు తప్పకుండా చేయవలసిన పనులు ఏమిటి, ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదనే విషయాలు కూడా ఈరోజు అయితే మనం వివరంగా తెలుసుకుందామండి. రేపటి రోజు ఖచ్చితంగా కూడా మీ శివారాధన కూడా ఉదయం నిద్రలేచి వెంటనే చక్కగా స్నానం ఆచరించిన తర్వాత మీ పనులను కూడా పర్సనల్ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత చక్కగా స్నానం చేసి సూర్య నమస్కారాలు చేసుకొని చక్కగా శివారాధన చేసుకోండి. భగవంతుని మనసారా వేడుకోండి. పరమేశ్వర, నా యొక్క ఆరాధన అంతా నీకు ఎంత ఎక్కువ అంటే ఈ రాశివారికి అంత అద్భుతంగా మీకైతే కలిసి వస్తుందండి. పరమేశ్వర యొక్క ఆరాధన అంటే మీకు ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ పని స్టార్ట్ చేసేటప్పుడు ఆ పనిలో మీకు సక్సెస్ రావటం లేదు, ఎంత చేసినా కూడా సక్సెస్ అనేది రావటం లేదు. లేదంటే ఒకవేళ సక్సెస్ వచ్చినా కూడా ఇరుగు పొరుగు చుట్టూ చూస్తూ మిమ్మల్ని ఓర్చుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వారు మీరు ఏదైనా కానీ ఒక మంచి పని మీరు మంచిగా ఆలోచించి అవిజయం సాధించినా కూడా అది సాధించకూడదు అనేటట్లుగా కుళ్ళు కుడంత్రాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళందరితో కూడా రేపటి దూరం అంటే జాగ్రత్త మంచిదండి. ఏ పని చేసినా కూడా శివారాధన చేసుకోవడం మంచిది. దైవారాధన చేసుకుంటే మీరు పొందిన ఫలితాలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. శివారాధన చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి అత్యద్భుతంగా బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి రేపటి మీరు చక్కగా స్నానం ఆచరించిన తర్వాత ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని చక్కగా ఇల్లంతా కూడా దేవుడి గదిలో కూడా శుభ్రపరచుకొని స్వామివారి ముందు ఒక దీపం వెలిగించుకొని మనసారా 2 నిమిషాలైనా స్వామివారి మనసులో ధరించుకొని మీ కోరికను చెప్పుకోండి. చక్కగా పూజ మందిరానికి వచ్చేసి చక్కగా అంతా కూడా క్లీన్ చేసుకొని ఖచ్చితంగా కూడా మీరు శివారాధన ఇంట్లో శివలింగం ఉంటే కనీసం ఒక చెంబుడు నీళ్ళతో శివలింగానికి అభిషేకం చేసినా కూడా చాలండి. ఎందుకంటే శివుడి యొక్క ఐశ్వర్య ప్రదాత కాబట్టి ఖచ్చితంగా కూడా మీకు రేపటి రోజున ఏదో రకంగా అయితే మీకు డబ్బులు అయితే అంటే ఆర్థికంగా అయితే కలిసి పడతానంగా శివయ్య యొక్క ఆరాధన అన్ని రకాలు కూడా మేలు చేస్తుంది. ఇలా ఏదో విధంగా స్వామివారి దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం అయితే రేపటి మీరు ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే మీకు ఏదైనా కానీ ఒక ముందు ఏదైనా అనుకూలంగా లేనటువంటి సమయం ఉంటుంది కదండి, ఆ సమయం కూడా మీకైతే ప్రతికూలంగా అనుకూలంగా మార్చుకోవడానికి అంటే భగవంతుని యొక్క ఆరాధన అనేది అందరికీ కూడా మీకు మేలు చేస్తుందండి. కాబట్టి ఏ పరిస్థితులు ఉన్నా కూడా స్వామివారిని దర్శించుకోవడం, స్వామివారి మనసు అనుకోవడం అందరికీ కూడా మీకు మేలు చేస్తుంది. కాబట్టి మీరు ఎంతగా అంటే మీరు మీ వంతుగా ఏదో ఒకటి చేయాలి కదండి. మన వంతు మనం ఏదైనా ఒక పని నిర్దేశించుకున్నప్పుడు ఆ పనిలో మనం ఏమి చేయకుండా ఖాళీగా ఉంటే మనకు లాభం రాదు. మన వంతుగా మనం ఏదో ఒక ప్రయత్నం అయితే తప్పకుండా చేయాలి. చేస్తేనే రేపటిలో కాకపోయిన తర్వాత రోజైనా మనకి దానికి వచ్చేటువంటి ప్రతిఫలం అనేది పొందుతాం. అలాగే మనం ఏది చేయకుండా మనకి ఇలా జరగాలి, ఇలా జరిగితే బాగుండని కళల కంటే మాత్రం ఇంకొక బాగోదండి. కాబట్టి మన వంతు మనం ప్రయత్నం చేశాక భగవంతుడు మనము అంతే అడగాలన్నమాట. చేయకుండా భగవంతుడు నాకు అది ఇచ్చే ఇది ఇచ్చే అంటే భగవంతుడు ఎట్లా న్యాయం చేస్తాడండి, అది అన్యాయం కూడా అవుతుంది. కాబట్టి ఏదో సరే న్యాయపరంగా చేస్తే మీకు అందరికీ కూడా అనుకూలంగా అయితే ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి మనిషి కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉండాలండి. కాబట్టి భగవంతుడి ధ్యానం చేయడం అందరికీ కూడా శ్రేయస్కరం అని తెలుసుకోండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారు మీ టెన్షన్స్ నుండి బయటపడవచ్చు. మీ యొక్క ఆర్థిక పరిస్థితి మీకు చాలా బాగుంటుంది. దీంతోపాటు మీరు మీ యొక్క రుణాలను వదిలించుకుంటారు. మీ వంటి అభిరుచులు గలవారు మీతో కలిసి వచ్చేలాగా మీరు ప్లాన్ కూడా చేసుకుంటారు. ఓ అద్భుతమైన శ్రమ మీ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వల్ల కోరుకున్న ఫలితాన్ని తీసుకురాగలరు. కానీ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడం కోసము శ్రమ పడాల్సి ఉంటుంది. కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే మీరు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. మీరు ఈ సమయంలో డబ్బు కంటే మీ కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లలపై మీ అభిప్రాయాలు ఎదటము వారి కోపానికి కారణమవుతుంది. వారికి అర్థమయ్యేలా చెప్పడం మెరుగు. అప్పుడు వాటిని అంగీకరిస్తారు. అల్లం గులాబీలతో కొన్ని చాక్లెట్ని ఎప్పుడైనా రుచి చూసారండి? మీ ప్రేమ జీవితం కూడా రేపటి మీకు అలాంటి రుచిని చవిచూపడుతుంది. డబ్బు సంపాదనకై కొత్త మార్గం గురించి రేపటి మీకు తోచిన ఆలోచనలు పాటించి ప్రయోజనం పొందుతారు. రేపటి మీ యొక్క జీవిత భాస్తో సమయం గడపన బయటకు తీసుకెళ్దాం అనుకుంటారు, కానీ వారి యొక్క అనారోగ్యం కారణంగా ఆ పని చేయలేరు. జీవితం ఎన్నో ఆశ్చర్యాలకు మీకు రేపటి అందిస్తూ ఉంటుంది, కానీ రేపటి మాత్రం అది మరింత ఎక్కువగా ఉండబోతుంది. రేపటి మీ జీవిత భాష తాలూకు అద్భుతమైన మరో కోణాన్ని అయితే మీరు పూర్తి స్థాయిలో చూడబోతున్నారండి. రేపటి ఉత్తర దిక్కు ప్రయాణము మీకు అంతా కూడా మేలు చేస్తుంది. మరి తెలుసు ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.